న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని మంచు అందాలు ఊటిని తలపిస్తున్నాయి. మంచు తుప్పటి కమ్మేయడంతో యానం ఎదురులంక వారిది మయమైన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. నియోజకవర్గంలోని ముమ్మిడివరం, పోలవరం, కాటినికొన, తాళరేవు యానంను మంచు తుప్పటి కప్పేసింది. సంక్రాంతి శోభను తిలకించడానికి పట్టణాల నుంచి పల్లెకు తరలి వచ్చిన బంధువులకు కోనసీమ మంచు అందాలు మరో లోకానికి తీసుకుని వెళ్లాయి. జాతీయ రహదారిపైన, పల్లెల్లో రహదారులపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి మంచు కురవడంతో మార్నింగ్ వాకింగ్ చేసేవారు ఇళ్లకే పరిమితమయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని మంచు అందాలు ఊటిని తలపిస్తున్నాయి. మంచు తుప్పటి కమ్మేయడంతో యానం ఎదురులంక వారిది మయమైన దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. నియోజకవర్గంలోని ముమ్మిడివరం, పోలవరం, కాటినికొన, తాళరేవు యానంను మంచు తుప్పటి కప్పేసింది. సంక్రాంతి శోభను తిలకించడానికి పట్టణాల నుంచి పల్లెకు తరలి వచ్చిన బంధువులకు కోనసీమ మంచు అందాలు మరో లోకానికి తీసుకుని వెళ్లాయి. జాతీయ రహదారిపైన, పల్లెల్లో రహదారులపై దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి మంచు కురవడంతో మార్నింగ్ వాకింగ్ చేసేవారు ఇళ్లకే పరిమితమయ్యారు. యానంలోని పుదుచ్చేరి ప్రభుత్వ పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 21 యానం ప్రజా ఉత్సవాలు 23న ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమం సోమవారం సీఎం రంగస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం యానాంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ శంకుస్థాపనలు గావించారు. యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధ్యక్షతన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షణలో కొనసాగిన సభలోని యానాం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రంగస్వామి. వీరి వెంట స్పీకర్ ఆర్ సెల్వం, పర్యాటక శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్, వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి తిరుమురుగన్, డిప్యూటీ స్పీకర్ రాజువేలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యానాంలోని పుదుచ్చేరి ప్రభుత్వ పర్యాటక శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 21 యానాం ప్రజా ఉత్సవాలు 23న ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమం సోమవారం సీఎం రంగస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం యానాంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ శంకుస్థాపనలు గావించారు. యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అధ్యక్షతన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షణలో కొనసాగిన సభలోని యానాం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రంగస్వామి. వీరి వెంట స్పీకర్ ఆర్ సెల్వం, పర్యాటక శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్, వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి తిరుమురుగన్, డిప్యూటీ స్పీకర్ రాజువేలు, ఎమ్మెల్యేలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Our children shown there. Dr. S. Vasantakumar. Dr. S. Vasantakumar, Director of Agriculture and Farmers Welfare. Terradika and Burial Ground, Veerampetlo, Venkata Ratna Nagar, Main Road lo, Rendava, Southern side of Andhra. నెక్స్ట్ ఏంటి ఈవెంట్ అనేది? ఈ ఊర్లో యూత్ లేరండి, నాకు అర్థమైపోయింది. లేరు కదా? అమ్మాయిలు అయితే ఉన్నారు చాలా కలర్ఫుల్ గా. యూత్ ఉన్నారా లేరా? ప్రజల గుండె చప్పుడు మా కోసం నిత్యం మండే సూర్యుడు, మా కవల సౌదపు ప్రచండ ధీరుడు, అను పెరుగని పోరాట వీరుడు, ఎల్లి అధికార ప్రతినిధి కార్యదీక్షుడు శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి కన స్వాగతం ఉంది. ఎన్ రంగస్వామి గారు మన
పై చదువులు చదవాలని అవసరాలను వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితులలో మధ్యలో చదువు ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏ రోజే ఏది అని సౌండ్ లేపన మౌనం లేపన మరి కొంచెం బ్యాక్ సైడ్ రెండు రావట్లేదు స్టేజ్. మరి కొంచెం లేదు మనం ఒకసారి గట్టిగా వేసుకోసారి మీరందరూ కూడా అది ఓకే థ్యాంక్ యూ. అన్న ఆ ఇన్స్ట్రుమెంట్ అన్ని కూడా మాట్లాడుతున్నారు.
உங்கள் அனைவருக்கும் மகிழ்ச்சி கொடுக்கக்கூடிய ஆண்டாக இருக்க வேண்டும் என்று வாழ்த்துகின்றேன். உங்கள் வாழ்த்தினை தெரிவித்துவிட மிகுந்த மகிழ்ச்சி. ஏனா பிரச்சனை மலர் கண்காட்சி ஒரு பெரிய விழா. ஏன்னா உங்களுக்கு நடைபெறுகின்ற ஒரு பெரிய விழா, மக்கள் விழா, மக்களுக்கான விழா. இந்த விழாவினுடைய சுற்றுலாத்துறையும் விவசாயத்துறையும் இணைந்து ஏற்பாடு செய்திருப்பது மிகுந்த மகிழ்ச்சி கொடுக்கிறது. அவர்களுடைய வாழ்த்துக்களை நன்றி பாராட்டுகிறது. மற்ற துறை சார்ந்த இயக்குநர்கள் அதிகாரிகள் வந்திருக்கின்றார்கள். அவர்களும் ஏனாம் பகுதியுடைய முன்னேற்றத்திற்கு தேவையான பணிகளை செய்து வருவது பாராட்டக்கூடிய இந்த இனிய நல்ல விழாவிற்காக வந்து தமிழ் பொறுப்பேற்கின்ற இந்த ஏனாம் பகுதிய சட்டமன்ற உறுப்பினர் அவர்கள் ஏனாம் பகுதிக்காக தேவையான அத்தனை கோரிக்கைகளை வாதாடி மம்மடிச்சு வேகமாக பேசி அடிக்கடி சுற்றி வந்து எல்லா அலுவலகத்துக்கும் சென்று அதை நிறைவேற்றிக் கொள்வதற்கு நம்முடைய மல்லாடி கிருஷ்ணன் அவர்கள் வாழ்த்துறை வழங்கிய அன்புக்குரிய மாண்புமிகு சட்டப்பேரவைத் தலைவர் அவர்கள் இங்கே இந்த விழாவில் கலந்து சிறப்பித்துக் கொண்டிருக்கின்ற எனது அன்புக்கும் மரியாதைக்குரிய மாண்புமிகு அமைச்சர் பெருமக்களே, மாண்புமிகு துணை சபாநாயகர் அவர்கள் மற்றும் எனது அன்புக்குரிய சட்டமன்ற உறுப்பினர்களே, ஏனாம் ஆளுநர் அவர்களே, அன்புக்குரிய பெரியவர்களே, தாய்மார்களே, சகோதர சகோதரர்களே, எனக்கு இடையே நண்பர்களே, உங்கள் அனைவருக்கும் உங்களுடைய நன்றிகள் வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். இந்த விழாவில் காணும்போது எனக்கு மிகுந்த மகிழ்ச்சி. 12 நாளில் வந்தாலும் சொன்னாங்க. நான் ஏனாம் பகுதிக்கு வரணும் சொன்ன எப்படி என்ன விடப்பட்டால் வந்து எந்த விழாவாக இருந்தாலும் உங்களுக்கு தெரியும். பல ஆண்டுகளாக வந்து இருக்கேன். அளவில் நன்றாக தெரியும். எந்த விழாவாக இருந்தாலும் அழைக்கின்றது நடந்துள்ளது. சில திட்டங்கள் செயல்படுத்துகின்ற நிலையிலும் நான் அடிக்கடி வருவது உண்டு. நீங்க பார்த்தீங்க கல்வெட்டுகள் நிறைய திட்டங்களுக்கான கல்வெட்டுகள் நீங்க போட்டிருப்பாங்க. கல்வெட்டு திட்டத்து, கல்வெட்டு திட்டத்து, இது மாதிரி எல்லா திட்டங்களுக்கும் அடிக்கல் நாட்டுவது, அதை கட்டி முடித்து திறப்பது, இதெல்லாம் பண்ண மகிழ்ச்சியாக இருக்கும். நிறைய அந்த தொகைக்கு வர ஆரம்பிச்ச இன்றைய வரைக்கும் ஏனாம் வந்துட்டு ஏனாமுடைய வளர்ச்சியை கொண்டு வர வேண்டும் என்பது எனக்கு மிகுந்த அக்கறை உண்டு. ஏனாமுடைய வளர்ச்சி గ్రామకర్తలు అదేవిధంగా పాత్రికేయ మిత్రులు పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా పుదుచ్చేరి
సీఎం గారికి, రంగస్వామి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా డైరెక్టర్స్ అండ్ డిగ్నిటరీస్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిజంగా ఈ యానం శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటి నేను ఈ పుష్ప ప్రదర్శనకి, ఈ ప్రజాోత్సవాలకి కూడా రావడం. గత సంవత్సరం కూడా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి, యానం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు ఒక మహా ఆమరణ దీక్ష చేయడం జరిగింది యానం కోసం. ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి గారు యానం వచ్చి ఇన్ని ఒకేసారి, అదే గత 6 నెలలుగా కూడా సంవత్సరం నుంచి కూడా జరగని ఒకేసారి అభివృద్ధి పనులన్నీ ఒకేసారి ఓపెన్ చేయడం ఉండటం కూడా ఎంతో ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక 6-7 నెలల నుంచి ఎందుకు అవ్వట్లేదు అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఒకేసారి ఈ వేదిక మీద మన మత్స్యకార సోదరులకి కాంపెన్సేషన్ అవనివ్వండి, అదేవిధంగా పీడబ్ల్యూడీ వర్క్స్ అవనివ్వండి, లేకపోతే సిఎస్ఆర్ నిధులతో జరగవలసినవి అవనండి, చాలా అన్ని ఒకేసారి ఈ వేదిక పైన చూడడం నిజంగా యానం అభివృద్ధి చెందుతుందంటే దానికి నిజంగా యానం శాసనసభ్యుడిగా నేను ఎంతో ఆనందపడుతున్నాను. ఒకేసారి ఒకే వేదిక పైన అడ్వాన్స్ 10 నిమిషాల్లో అన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఆయన చేతుల మీద జరగడం. అదేవిధంగా సార్ మీరు ఇప్పటికే మత్స్యకార సోదరులకు కానీ, ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు కానీ, వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎప్పటి నుంచో యానం ప్రజలకి అనేక రకాలుగా మీ తోడ్పాటు చూపించారు. ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. కానీ యానం ప్రజలందరికీ కూడా మా వరకు ఒక శాసనసభ్యుడిని ఎన్నుకున్న తర్వాత కొన్ని పనులు శాసనసభ్యుడి ద్వారా, కొన్ని పనులు శాసనసభ్యుడికే చేయించుకునే పనులు ఉంటాయి సార్. అయితే ఈ రోజుకి కూడా కనపడకుండానే ఉన్నాయి. సో దయచేసి మీరు అవన్నీ కూడా గమనిస్తారని, ఇంకా 15 నెలల టెన్యూర్ ఉంది, ఈ 15 నెలల్లో కూడా అవన్నీ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక శాసనసభ్యుడి తర్వాత నేను ఎన్నికైన తర్వాత నిజంగా నేను స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు అనిపించిన ఒక విషయం ఏంటి అంటే, నేను కూడా పాండిచేరి నుంచి వచ్చాను ఎమ్మెల్యేని, యానం ఎమ్మెల్యేని కాదేమో అనిపించింది సడన్ గా ఒక నిమిషం. పరిస్థితి ఏంటి అంటే నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించింది. కానీ వేదిక ఏదైనా కూడా ఖచ్చితంగా మనం అనుకోవాల్సిన, చెప్పుకోవాల్సిన మంచి చెడు కూడా ఉంటాయి. కాబట్టి యానం ప్రజలందరూ కూడా ఏవైతే ఆశలతో, ఏవైతే కోరుకుంటున్నారో, ఎందుకంటే యానంలో ఒక యువకుడిగా ఎన్నికయ్యాను నేను. 20 ఏళ్ళ యువకుడిని శాసనసభ్యుడిగా పంపించడం అంటే దేశ చరిత్రలోనే అది చాలా పెద్ద విషయం. నేను ఇప్పుడు కూడా ఎన్నికైన తర్వాత ఒకే ఒక మాట అనుకుంటాను, ఒక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా విఫలం చెందకూడదు. ఒక రకంగా ఇంకొక ఎక్కడో ఒక యంగ్స్టర్ కి అవకాశం ఇచ్చేలాగా, ఆ ఊరు కూడా ఒక యంగ్స్టర్ ని గెలిపించేలా ఉండాలనే ఒక శాసనసభ్యుడిగా మీరు నాకు ఇచ్చిన ఈ మ్యాండేట్ తర్వాత నేను ఎప్పటికప్పుడు నిరంతరం అదే ధ్యాసలోనే ఉంటాను. కానీ యానంలో ఇన్ని విచిత్రాలు, ఆశ్చర్యాలు చూసిన తర్వాత ఇంకా బలంగా, ఇంకా ధైర్యంగా ముందుకు సాగాలని, ఇంకా ధైర్యంగా ఉంటానని, యానం ప్రజలతో ఎప్పుడు అండగానే నిలుస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ప్రెసిడెంట్ నేనే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు కూడా మరి నాకు అదైతే అంతగా ఏం తెలియలేదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం ముఖ్యమంత్రి గారు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరూ కూడా మంచి జరుగుతుంది రోజు ప్రజలకి, యానం ప్రజలకి. అవన్నీ కూడా ఇంకా సార్ 15 నెలలు ఉంది సార్. ఈ 15 నెలల్లో కూడా మేము కొన్ని సమస్యలు మీకు చెప్తాం, అవన్నీ కూడా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక మీద ఏదేమైనా ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో ఆరాటపడే పరిస్థితి అవసరం లేదు. యానం ప్రజలకి మంచి జరగాలి. ఆ మంచి ఎవరి ద్వారా జరిగినా కూడా ఖచ్చితంగా ఆస్వాదిస్తాం. ఐ మీన్ అందరికీ కూడా పూర్తిగా, ప్రజలందరికీ కూడా మంచి జరిగితే పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ప్రేమతో కోరుకుంటారు జరగాలని. అందులో కూడా ముందుగా శాసనసభ్యుడిగా నేను ఉంటాను. ఖచ్చితంగా యానం ప్రజలందరూ కూడా మంచిగా ఈ పుష్ప ప్రదర్శన కానీ, ఈ 3 రోజుల ఫెస్టివల్ కూడా అందరూ కూడా ఏంటో నాకు తెలియట్లేదు, వేదిక పైన ఏదో ఎంత జరుగుతున్నట్టు ఏముండకండి. ఈ 3 రోజులు కూడా మంచిదే, కొంచెం నవ్వుతానే బాగు చేస్తారు, ఉంటే సరదాగా ఉండదు. కాబట్టి కొంచెం ఉత్సాహంగానే ఉండండి. ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా మాట్లాడుకునే సభలు, వేదికలు ఎల్లప్పుడూ మనకు ఎదురుగానే ఉంటాయి. వాటి గురించి ఎవరు ఆలోచించద్దు. ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడుతున్నాం, యానం మంచి నీళ్ళు బాగుండాలి, ట్యాక్స్ కడుతున్నాం, ఉచిత వైద్యం ఉండాలి, ఉచిత విద్య ఉండాలి. సార్ మీరు ఎన్ని చేసినా మాకు అడిగింది చేస్తే అవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ రోజు కూడా కాకినాడ హాస్పిటల్కే పరిగెడుతున్నాం.
విద్యకి నిజంగా ఉన్న పరిస్థితి చూస్తే విద్య గురించి ఇక్కడ తల్లిదండ్రులకే తెలిసి ఎటువంటి పరిస్థితి. ఇంకా ట్యాక్స్ కడుతున్నాం, చాలా చోట్ల లైట్లు లేవు, ఇంకా ట్యాక్స్ కడుతున్నాం, ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవు. కానీ ఈ రోజు మీరు ప్రతిదీ కూడా యానం ప్రజలు కోరుకున్నట్టే చాలా మినిమం బేసిక్ నీడ్స్ అనేవి ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఘనంగా ఆయన ఒంటి చేతి మీద నడిపిన మన మాజీ మంత్రి స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లాడి కృష్ణారావు గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే యానం ప్రజలందరూ కూడా ఏవైతే కోరుకుంటున్నారో అవి మరి మన మన రంగస్వామి గారి చేతిలో మేము చాలా పనులు ఉన్నాయి సార్ మాకు సీఎం గారు. అవన్నీ కూడా మీ 15 నెలల కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే విధంగా మీరు సీఎం అయిన తర్వాత ప్రజా సీఎం అంటారు, ప్రజల నాయకుడు అంటారు. మరి యానంలో అయితే మేము కోల్పోయాం, యానంలో అది లేదనే ఎప్పుడు కూడా కనబడుతుంది. మీరు అది ఖచ్చితంగా ఈ 30 మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏ మాదిరిగా అయితే చూస్తున్నారో మిగతా 15 నెలల్లో కూడా నన్ను అలాగే చూస్తారని ఆశిస్తూ ఆ ప్రజలందరి కోరికలు వాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ తీరుస్తారని మరొకసారి ఇక్కడికి వచ్చేసిన మంత్రులు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 24 జరిగింది. ഞാനുണ്ട്, നീയുണ്ട്. सृष्टि नियम कायम मरणम प्रेमा ज्ञानम अमरम अमरम. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజనం నుంచి సుంకరపాలెం ప్రధాన పంట కాలువ పైన దృష్టి సారించి పూడికలు తీయించే పనిలో నిమగ్నమయ్యారు. తాళరేవు వాటర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ పేగేసిన భాస్కర్ రాజు సోమవారం రైతుల సమక్షంలో పంట కాలువను సీల్ తీశారు. రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని, డీసీగా భాస్కర్ రాజును నియమించినప్పటి నుంచి రైతులు కష్టాలపై దృష్టి పెట్టి కాలువలను శుభ్రపరుస్తున్నాము అంటూ కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఎదరండి బాబు, చెత్త ఎదరండి వస్తారు. గవర్నమెంట్ పని వచ్చింది ఆ రోజు పక్క వాళ్ళందరూ కూడా ఇక్కడ వేసేస్తున్నారు వచ్చి, వీళ్ళందరూ కూడా ఈ పక్కింటి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ వాడారు. దీనిలో పాడారు.
జిల్లా తాళరేవు మండలం సుంకర్ బైపాస్ జంక్షన్లో అదుపు తప్పి బోల్తా కొట్టిన టోల్ టైర్లు కంటైనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డ పలువురు వ్యక్తులు. తాళరేవు నుంచి అమలాపురం ఐస్ క్యాన్ లోడ్తోని వెళ్తూ సుంకరపాలెం బైపాస్ జంక్షన్కు వచ్చేసరికి అదుపు తప్పడంతో బోల్తా పడి సుమారు 20 మీటర్ల దూరం జారుకుంటూ వచ్చి యానాం నుంచి వచ్చే ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంటైనర్లో ఉన్న 6గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ తిరగబడే సమయానికి ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు వాపోయారు. కంటైనర్ తిరిగిపడే సమయానికి ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకర్ బైపాస్ జంక్షన్లో అదుపు తప్పి బోల్తా కొట్టిన టోల్ టైర్లు కంటైనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డ పలువురు వ్యక్తులు. తాళరేవు నుంచి అమలాపురం ఐస్ క్యాన్ లోడ్తోని వెళ్తూ సుంకరపాలెం బైపాస్ జంక్షన్కు వచ్చేసరికి అదుపు తప్పడంతో బోల్తా పడి సుమారు 20 మీటర్ల దూరం జారుకుంటూ వచ్చి యానాం నుంచి వచ్చే ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కంటైనర్లో ఉన్న 6గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ తిరగబడే సమయానికి ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు వాపోయారు. కంటైనర్ తిరిగిపడే సమయానికి ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మీరు ఆటోలో ఎవరు లేరు, ఇంటికా నుంచి తెలిస్తే వచ్చు.
వస్తుందండి, బండి వస్తుంటే నేను తాళ నుంచి వస్తుందండి, బ్రేక్ కొడతాను, బ్రేక్ ఆగలేదండి, బ్రేక్ చక్కటి వచ్చేస్తుంది, అది ఆగలేదండి. నేను ఏం చేయాలంటే బ్రేక్ ఆగితే స్ట్రైట్ అయిపోతుంది కదా, బండ్లు ఉన్నాయి ఆయన కూడా అని చెప్పి ఫుల్ లెఫ్ట్లో అయితే బండి పడిపోతుంది. అది ఐస్ అండి, ఐస్ అమలాపురం అండి, పేమ్ అవ్వలేదండి. ఇంకా ఆగని చెప్తున్నాం కానీ బ్రేక్ కొడతాను, బ్రేక్ చక్కటి వస్తుందండి, అది బ్రేక్ చెక్క ఉంటుందండి, అది చక్కటి వస్తుంది, అది బ్రేక్ కొడితే ఆగలేదండి, ఆగపోతే ఫుల్ లెఫ్ట్ పోయాను బండి పడిపోతుంది. అది ఇంకేమవ్వాలి మీకు? నాకు పర్లేదు బాగా ఇలాగా ఒకసారి సీడ్గా తిరగబడిపోయి గంట వచ్చిందండి. అప్పుడే 15 మంది ఆ మొగోళ్ళు అందరూ అలాగే వెళ్ళిపోయారు. తిరగబడిపోయింది, ఇలా తిరగబడిపోయి బండి ఎలా ఉందండి, అలా ఆ పక్క నుంచి ఎలాగ వస్తుంది ఉంటుందండి, ఒక 20 అడుగులు ఉంటుందండి. వ్యాంగ్ వచ్చారండి, బాగా వ్యాంగింగ్ వచ్చింది, బండి వ్యాంగింగ్ వచ్చి తిరగబడిపోయింది. ఆ టైంలో ఎవరు లేరు? ఎవరు లేరండి, అప్పుడు వెళ్ళిపోయారు బయటకు, అప్పుడు వెళ్ళిపోయారు బయటకు. ఇలాగండి వీళ్ళు కనువులు అందరూ ఇలా పరిగెట్టేయండి మొత్తం. ఏమలేదు, నువ్వు బండికి 2 బళ్ళు ఆటో అటు అలా తిరిగి యాన్ నుంచి వస్తుందండి, యాన్ నుంచి వస్తుంది తిరగబడిపోయి బండి ఎలా వచ్చింది చెప్తాండి. బండి 20 అడుగులు బైపాస్లో జరిగినటువంటి ఆ బైపాస్ నుంచి కూడా ఇలాగ ఎప్పుడైతే బ్రేక్ కొట్టే మొత్తం అక్కడి నుంచి దేక్కుండా వచ్చేసి ఇక్కడ ఎవరు జనాలకి లేవు కాబట్టి దేవుడి దేవుళ్ళు మనకి ఎవరికి అవ్వలేదండి. కానీ అంటే చాలా దారుణంగా అయిందండి. దాని గురించి ఇంకా ఇక్కడ ఎవరికి దెబ్బలు తగలేదు కదండి, మొత్తం బల్ల అయితే దెబ్బలండి. ఇలా తిప్పి బండి దేకుండా వచ్చింది. ఇటువైపు రోడ్లో నుంచి కాకినాడ నుంచి వస్తున్నాడు, కాకినాడ వైపు నుంచి వస్తుంటే ఇలా పడిపోయింది, దేకుండా వచ్చింది. ఎంత దూరం అక్కడి నుంచి సెంటర్ నుంచి దూరం ఒక 15 మీటర్లు ఉంటుంది, 15 మీటర్లు వస్తుంది. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. అటు మాత్రం యాన నుంచి వచ్చిన వాడికి అటువాడు ఆ పక్కన ఉన్నాడు, ఆడికి మాత్రం తగిలి దెబ్బలు హాస్పిటల్ తీసుకెళ్ళారు, అలా అటు మాత్రం పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా ఎస్ఎన్ మునీశ్వరరావును ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కమ్యూనిటీ భవనంలోని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు అధ్యక్షతన జరిగిన కోనసీమ జిల్లా సమావేశం. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఎస్టీఈను వీడి ఏపీటీఎఫ్లోని చేరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా ఎస్ఎన్ మునీశ్వరరావును ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కమ్యూనిటీ భవనంలోని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు అధ్యక్షతన జరిగిన కోనసీమ జిల్లా సమావేశం. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఎస్టీఈను వీడి ఏపీటీఎఫ్లోని చేరిక. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఆర్థిక బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఐఆర్డీఏలను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముందుత్తి వీర వెంకట్రావు, రాష్ట్ర కౌన్సిలర్గా జీవీవి సత్యనారాయణలను సమావేశం ఎంపిక చేసింది. హృదయరాజు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి 1944లో మండపేట తాపేశ్వరంలో ఆవిర్భవించినటువంటి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్గా వ్యవస్థకు ఆవిర్భవించినటువంటి సంఘం ఈరోజు మరి ఇతర సంఘాల నుంచి దాదాపుగా 100 ప్రాథమిక సభ్యత్వాలతో మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 100 సభ్యత్వాల నుంచి ప్రాథమికంగా మొదటగా ఒక 5 మండలాలకు సంబంధించినటువంటి కమిటీస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ 5 మండలాలకు సంబంధించి మరి పోలవరం, ముమ్మడివరం, ఉప్పలగుప్తం, అమలాపురం, అల్లవరం అనేటువంటి మండలాల శాఖలను నూతన శాఖలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన జిల్లా శాఖ, గతంలో ఉన్నటువంటి శాఖలో పనిచేస్తున్నటువంటి మిత్రులు రిటైర్డ్ కావడం, కొన్ని చేర్పులు మార్పులతో మరి నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా జిల్లా అధ్యక్షులుగా మునేశ్వరరావు గారు, ఎస్ఎన్ మునేశ్వరరావు గారు అధ్యక్షులుగా, వి వెంకట్రావు గారు
యు వెంకట్రావు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. మరి వారందరికీ కూడా ఏపీటీఎఫ్ పక్షాన నిబంధనల్ని అనుసరిస్తూ ఉపాధ్యాయులకు విద్యారంగ సమస్యల మీద పనిచేస్తూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం పక్షాన వారికి తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నటువంటి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే 80 సంవత్సరాల వోక్ జూబ్లీ విజయనగరంలో నిర్వహించినటువంటి తీర్మానాలు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గంలో చేసినటువంటి తీర్మానాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందజేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్లో ఆయా జిల్లా కేంద్రాల్లో సమస్యల పరిష్కారం కోసం జిల్లాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వగా మరి స్వయాన విద్యాశాఖ మంత్రి గారు అధికారులు కొంత సమయం ఇవ్వండి తెలియజేయడం అనేటువంటి జరిగింది. తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. అయితే నేటి వరకు కూడా ఏంటంటే ఆ సమస్యలకు సంబంధించి అధికారికంగా చర్చించడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి హామీలు కానీ ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. అదేవిధంగా ఈరోజు డిసెంబర్కు సంబంధించినటువంటి జీతాలు నేటి వరకు కూడా రాకపోవడం అనేటువంటిది, దాంతో ఈఎంఐలు కట్టేటువంటి లోన్స్ కట్టింగ్ జరిగేటువంటి మిత్రులకు కానీ అదేవిధంగా జనవరి 1 నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి ఖర్చుల ధర్మిల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉపాధ్యాయులకు ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ విధానానికి సంబంధించి సమీక్షిస్తామని చెప్పి తెలియజేయడం, సకాలంలో జీతాలు ఇస్తామని చెప్పి తెలియజేయడం, రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పి మెరుగైనటువంటి పిఆర్సీని ఇస్తామని చెప్పి తెలియజేయడం, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా రాష్ట్రంలో 3000 మందికి గత 5 సంవత్సరాల నుంచి కూడా కారుణ్య నియామకాలు లేక మరి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడేటువంటి విషయాలు కావచ్చు. అదేవిధంగా బకాయిలకు సంబంధించి దాదాపుగా అన్ని బకాయిలు కలిపితే ఈ రాష్ట్రంలో 30,000 కోట్ల రూపాయల బకాయిలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పటిదాకా 7 నెలలు అయినప్పటికీ స్వయాన ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానీ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరగలేదు. మరి సమావేశం ఏర్పాటు చేసి కనీసం రోడ్ మ్యాప్ అనేటువంటిది బకాయిలకు సంబంధించినటువంటిది మరి ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తా ఉన్నాం. విద్యారంగానికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే ఈరోజు ఉపాధ్యాయుడు ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి విధంగా, ఒక యుద్ధ వాతావరణంలో ఉండేటువంటి విధంగా మరి అత్యవసర డిపార్ట్మెంట్ మాదిరి చూస్తూ నిత్యము బోధనేతర పనులు, యాప్స్ ఇవి చేయడం అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీని స్థానంలో అన్ని యాప్స్ను రద్దు చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి బోధన చేసుకునేటువంటి పరిస్థితిని విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా 117 రద్దు, ఏదైతే ట్రాన్స్ఫర్స్కు సంబంధించి శాశ్వత ప్రాతిపాదికన ట్రాన్స్ఫర్స్ కోడ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే 9 సమావేశాలు కమిషనర్ గారు, సెక్రటరీ గారు, స్వయాన విద్యాశాఖ మంత్రి గారు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పురోగతి అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.